హైదరాబాద్లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్, మరో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు. న్యూజెర్సీ కార్యాలయంలో సీఈఓతో సీఎం రేవంత్ భేటీ. ఇప్పటికే హైదరాబాద్లో 5 ఆఫీసులు, 18,000 ఉద్యోగులు. తెలంగాణ స్టార్టప్లలో వార్ల్స్ కార్రా 839 కోట్ల పెట్టుబడులు. సీఎం సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ. అమెరికాను మార్చేశారు, ఇక సొంత రాష్ట్రం తెలంగాణకు రండి. ఎన్ఆర్ఐల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. రేవంత్కు ఘన స్వాగతం పలికిన తెలంగాణ ప్రవాసులు. అమెరికాకు పయనమైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జయశంకర్ సార్ నిన్ను మరువం, రేవంత్ నివాళి. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ ఆనంద్ మహేంద్ర అంటూ చూస్తా ఉన్నాం. కొన్ని రోజుల క్రితం నేను చెప్పిన నా న్యూస్లో, నేనే మార్నింగ్ న్యూస్లో చెప్పిన, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ ఆనంద్ మహేంద్రతో రేవంత్ రెడ్డి మాట్లాడిండని. ఇవ్వాలి వేసిరు పేపర్లో. నేను ఎన్ని రోజుల క్రితం చెప్పినా అండి ఆ మాట? 4 రోజులు అవుతుంది నేను చెప్పి. అరే ఎవరైనా పొగిడితే దాని వెనకాల ఒక రీజన్ ఉండాలి సార్. నేను రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటా ఉన్నా, ఎందుకు కేవలం తెలంగాణకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మిగిలిన విషయాలు రేవంత్ రెడ్డిని తిడతాను, మొమ్మాటంగా తిడతాను నేను. నాకు ఎవరైనా మంచి చేస్తే మెచ్చుకుంటా, చెడు చేస్తే తిడతా, ఎట్టి పరిస్థితిలో తిడతాను నేను. నిన్న ఇదే అంశంలో, నిన్న వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి అంశంలో షియా బోర్డు నరేంద్ర మోదీ పెట్టాలనుకున్నటువంటి బిల్కి సంబంధించి, ఏది వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలను తగ్గిస్తూ ఒక 40 అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి చేంజెస్కి సంబంధించినటువంటి బిల్ పెడతారన్నందుకు షియా బోర్డు సపోర్ట్ చేసిందని మెచ్చుకున్నా, సున్నీ బోర్డు సపోర్ట్ చేయలేదా అని తిట్టినా. ఎవరు సపోర్ట్ చేసినా, ఏది దేశానికి ఏది అవసరమో, రాష్ట్రానికి ఏది అవసరమో దానికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకుంటాను నేను. అది ఏ బోర్డు అయినా ఎవరైనా సరే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తొలి రోజు ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్టు సోమవారం ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీన్ని నెలకొల్పుతామని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ప్రకటించారు. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో 5 కార్యాలయాలు, 18,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. రైట్గా ఈయన సీఈఓ రవికుమార్కు జ్ఞాపిక అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో కాగ్నిజెంట్ లాంటి సంస్థ నిజంగానే ఇంకా 15,000 మంది, 18,000 మంది ఉద్యోగం, ఇప్పటికే 18,000 ఉన్నారు, ఇంకా 15,000 మంది కనుక ఉద్యోగ అవకాశాలు ఇస్తే చాలా 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 శుభపరిణామం. అయినప్పటికీ ప్రపంచం అంతా రష్యన్ వైపు వెళ్తోంది. మరి నిజంగా ఇక్కడ ఉద్యోగ కల్పన కుదురుతుందా లేదా అనేటువంటి చూడాలి. ఎట్లా చూసుకున్నా ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, గత కొంతకాలంగా ప్రపంచం అంతా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటే ఇవాళ భారతదేశం మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. దానికి కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంట్. నేను చెప్పేది ఇది అర్థం అవ్వాలంటే, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం 10 ఏళ్లకు ముందు భారతదేశం ఏ విధంగా ఉంది, ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల నుంచి భారతదేశం ఏ విధంగా ఉందనేటువంటి అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ భారతదేశం అని నేను మాట్లాడుతూ ఉంటే నాకు లోపల ఉన్నటువంటి బాధ, గుబులు భయంకరంగా పెరుగుతూ ఉంది. కానీ నిన్న స్టాక్ మార్కెట్ల ర్యాలీ కంప్లీట్గా కిందికి వెళ్ళిపోయింది కదా. కానీ 2 స్టాక్స్ మాత్రం ఇట్ వాజ్ అవుట్ పర్ఫార్మింగ్ ఎనీబడి. భారతదేశానికి సంబంధించిన 2 స్టాక్స్, మిలిటరీకి ఆర్మీకి సంబంధించినటువంటి అమ్యునిషియం తయారు చేసేటువంటి 2 స్టాక్స్, నిన్నటి రోజునే ఆ స్టాక్స్ పైన ఎవరు అంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు అనేటువంటిది చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది. స్టాక్స్ ద్వారా కొన్ని దేశాలు, బయట దేశాలు, కొన్ని విద్రోహ శక్తులు ఇన్వెస్ట్మెంట్స్ని చేస్తూ ఉన్నాయి. దీన్ని భారతదేశం ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందో రానటువంటి రోజుల్లో చూడాలి. ఇలా చాలా అంశాలు ఉన్నాయి నేను మాట్లాడాలని అనుకుంటే.